ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలనేది ఒక పెద్ద విమర్శ పెద్దగా నడుస్తుంది ఈ ప్రశ్న నడుస్తున్న క్రమంలో ఒకవేళ నిజంగానే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగిస్తే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందా? చూడండి సతీష్ గారు, ఇప్పుడు లంబాడాల్ని తొలగించేస్తే మాకు చాలా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆదివాసీలు అనుకొని ఈ పోరాటం చేస్తున్నారు. గతంలో హైకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో స్టాటిస్టిక్స్ చూద్దాం. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్ల శాతం ఎస్టీలకి 10%. ఈ 10%లో 64.4% లంబాడాలు ఉన్నారండి 2011 సెన్సస్ ప్రకారం. అదేవిధంగా 15.9% కోయాస్ ఉన్నారు, 9.5% గోండ్స్ ఉన్నారు, 4.5% ఎరుకలాలు ఉన్నారు. ఇప్పుడు 1976లో ఎస్టీ జాబితాలో లంబాడాలని, ఎరుకల్ని, యానాదుల్ని చేర్చారు అని చెప్పి అంటున్నారు. అక్రమంగా చేర్చారని అంటున్నారు. ఓకే, వీళ్ళని తీసేశారు అని అనుకుందాం. అక్రమంగా చేర్చారు కాబట్టి తీసేశారు అనుకుందాం. వీళ్ళ డిమాండ్స్కి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇప్పుడు 10%లోంచి 64.4 ప్లస్ ఒక 0.5% ఎరుకలాస్ తీసుకుంటే 70% ఎస్టీ జాబితా నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిందంతా 30%. అంటే 10%లో 30% అంటే 3%. కేవలం 3% మాత్రమే తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ప్రస్తుతం 10% స్థానంలో కేవలం 3% మాత్రమే ఉంటుంది. ఈ 3% ఉంటే ఏమవుతుంది అని అంటే తెలంగాణలో 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు 119 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు. 12లో 7 మంది ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది లంబాడా ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు ప్రొద్దున 10%లోంచి లంబాడాలని, ఎరుకల యానాదిని తీసేస్తే 3% రిజర్వేషన్ అవుతుంది. వీళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 3 లేదంటే మ్యాక్సిమం 4 అవుతుంది. అంటే 7 మంది ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు కాస్త 3 కానీ మ్యాక్సిమం అయితే 4 కానీ అవుతారు. అంటే ఒక తెగ కానీ ఒక కులం కానీ సమాజంలో అభివృద్ధి చెందాలి అంటే రాజ్యాధికారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ రాజ్యాధికారాన్ని ఈ విధంగా కోల్పోవడము ఎంతవరకు సమంజసమో కోయా ఆదివాసీలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, అరే మరి మీ ఆదివాసీలకు అన్యాయం జరగట్లేదా అంటే డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. రిలేటివ్ ఇంజస్టిస్ అంటారు. అంటే కొంత, అంటే ఓవరాల్ జనరల్ సినారియోలో కాకుండా కోయా మన గోండ్స్తో పోలిస్తే లంబాడాలు, ఎరుకలాలు కొంత అభివృద్ధి చెందిన మాట మాత్రం వాస్తవమే. డెఫినెట్గా వాళ్ళ యొక్క అవకాశాలు దెబ్బతింటున్న మాట కూడా వాస్తవమే కోయాసు, గోండ్స్. సో వాళ్ళు మా వాటా మాకు కావాలి అని అడగడంలో తప్పులేదు. కానీ దీనికి సొల్యూషన్ లంబాడాలని, ఎరుకల యానాదిల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించడం కాదు. మొన్న సుప్రీంకోర్టు 7 జడ్జిల బెంచ్ ఏమని తీర్పిచ్చింది? ఎస్సీ ఎస్టీలలో ఏబిసిడి కేటగరైజేషన్ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది అని జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకునే మనకు ఎస్సీలో కేటగరైజేషన్ చేసేసారు. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది. మరి అక్కడ లక్కీగా సుప్రీంకోర్టు ఎస్సీలు కోర్టుకు వెళ్తే పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఎస్సీలే కాదు ఎస్టీల్లో కూడా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. ఒక మంచి అడ్వాంటేజ్ కదా. ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని మా వాటా మాకు కావాలి అని చెప్పి మీరు అడగండి. మీకు 3% రిజర్వేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. మీ అవకాశాలని లంబాడాలు తన్నుకుపోరు కదా, ఎరుకల వాళ్ళు తన్నుకోను పోరు కదా. సో మీ 3% మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఓవరాల్గా 10% రిజర్వేషన్ ఉండడం వల్ల 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 7 మంది కోయా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల రాజ్యాధికారం దిశగా మీరు ఎప్పుడు ప్రయాణం చేయడం ద్వారా అనేక బెనిఫిట్లు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేటగిరైజేషన్ అనేది కరెక్ట్గా సమస్యకు పరిష్కారం తప్ప మీ యొక్క ఆవేదనకు, మీ యొక్క బాధను అర్థం చేసుకొని కేటగిరైజేషన్ వైపు కానీ మీరు ఉద్యమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది. సో ఆ విధంగా చేస్తే మీ 3% మీకు ఎవ్వడు మీ అవకాశాలను తన్నుకుపోడు, మీ అవకాశాలు మీకే వస్తాయి. అదేవిధంగా రాజ్యాధికారం కూడా మీరు 7 మంది ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఉంటారు. రేపు పొద్దున నియోజకవర్గాలు ఇంక్రీజ్ అయితే ఇంకా మీకు స్థానాలు పెరుగుతాయి. అప్పుడు మీకు ఎంత పవర్ఫుల్గా ఉంటారు. సో లంబాడాల్ని తీసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాజకీయ ప్రలోభంతో కొంతమంది స్వార్థంతో వీళ్ళని అమాయకులను రెచ్చగొడుతున్నారు తప్ప సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఏబిసిడి కేటగరైజేషన్ అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దీంట్లో లంబాడీలు ఎస్టీలు కాదు అనే ఉద్యమం అనేది వాస్తవం కూడా 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఇండియన్ టెరిటరీలో ఉన్న రాజ్యాలు ఉంటాయి.
నిజాం రాజ్యం కానీ మైసూర్ సంస్థానం కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కానీ ఇట్లా ఉన్న సంస్థానాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అక్కడున్న షెడ్యూల్ తెగల జాబితాని షెడ్యూల్ కులాల జాబితాని బీసీ జాబితాని భారత రాజ్యాంగంలో పొందుపరుస్తాడు. 344 ఆర్టికల్ పార్టీ కింద బీసీలు, 41 కింద ఎస్సీలు, 342 ఆర్టికల్ కింద ఎస్టీలని చేర్చడం జరుగుతుంది. అయితే 1976లో లంబాడీలు అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన విధానం అనేది వాస్తవంగా మాకు 76లో మాకు తెలియదు. 76 నాటికి ఇంకా ఐటీడీఎల్ రాలేదు ఒకటి. రెండోది 76 నాటికి మా సమాజం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నది, పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్నది. అసలు అభివృద్ధికి అంటే తెలవకుంటున్నది, ప్రభుత్వాలే తెలవకుంటున్నది. కాబట్టి వీళ్ళు ఎస్టీలలో కలిపిళ్ళు కలపలేదనే విషయం మాకు తెలవడానికి 50 ఏళ్ళు పట్టిందా అసలు రిజర్వేషన్లు కల్పింది 50 ఏళ్ళు పట్టింది. మాకు ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఈ క్రమంలో 70, 80, 2000, 2010 వాళ్ళు 2025 వరకు వచ్చినాం. అయితే ఇటీవల కాలంలో అంటే 2010 ఆ కాలంలో నాలాంటి చదువుకున్న విద్యార్థులు వచ్చిన తర్వాత అరే లంబాడీలతోని గూడానికి సంబంధం లేదు, లంబాడీలకు అడవితో సంబంధం లేదు, లంబాడీలకు ఆ ప్రకృతి వనరులతో సంబంధం లేదు, లంబాడీలకు అంటే ఒక సపరేట్ టెరిటోరియల్ అనేది లేదు భారతదేశంలో. మాకున్నది గోండలకు భూభాగం, కోయలకి గోదావరి వ్యాలీ ఉన్నది, మధ్యప్రదేశ్లో బేగా ట్రైబ్స్కి అక్కడ ఒక భూభాగం ఉన్నది, సెంచులకి నల్లమల్ల అడవి ఉన్నది. ఇట్లా ఒక టెరిటోరియల్గా ఒక తెగ ఉంటుంది ఒక భూభాగం కేంద్రంగా. కానీ వీళ్ళు మొత్తం ట్రైన్ రూట్ల పక్కం బట్టి హైదరాబాదు లాంటి నగర ప్రాంతాలలో ఉన్నారనే దానిపైన మేము అధ్యయనం చేసేటప్పుడు మాకు తేలింది ఏంటంటే కొంత కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక కులం తెగల జాబితాలకు రావాలంటే ఆర్టికల్ 342 అనేది సవరణ జరగాల్సిందే. జరిగిన తర్వాతనే వాళ్ళు షెడ్యూల్ జాబితాలో పరిగణించబడతారు. కానీ వీళ్ళు ఇంకా 1976లో వచ్చిన లంబాడీలు ఇప్పటికి కూడా ఇంకా 149 జీవో పైన కేవలం డినోటిఫైడ్ ట్రైబ్కి అది కూడా మైదాన ప్రాంతాలనే కొనసాగుతాండ్రు అనేది వచ్చి తెలుసుకునే నాటికి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది. ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. ఇవాళ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఇవాళ మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలు ఉన్న లంబాడీలు అసంఖ్యాకంగా వలస వచ్చి వాళ్ళ బెదిరిస్తారు కదా ప్రభుత్వాలని. లంబాడీలు ఎస్టీలు కాదంటే మేము 60 స్థానాలలో ఉన్నాం, మేము తలుసుకుంటే రాజకీయాల్ని తలకిందులు చేస్తామనే స్థాయికి వాళ్ళు వచ్చారు. ఇవాళ ఒక 100కు పైగా ఐఏఎస్లు లంబాడీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలను కూడా మా అటవీ ప్రాంత ఉద్యోగాలు కూడా పూర్తిగా 29 శాఖల ఉద్యోగాలు మొత్తం వాళ్ళు దోచుకున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ కానీ, తెలుగు యూనివర్సిటీలు అయితే సంపూర్ణంగా వాళ్ళే ఉంటారు, అది ప్రొఫెసర్లైనా పిహెచ్డీలైనా. అంటే ఈ స్థాయి దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆర్టికల్ 342 సవరణ జరగలేదనేది మా బలమైన వాదన. దానిలో భాగంగానే మనం పోరాటం చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మీరు ఒక ఇంటర్వ్యూ కూడా చేయటం జరిగింది. మన ఎరకల కమ్యూనిటీ నుంచి వెళ్ళి గోర్ల రమేష్ గారిని ఇంటర్వ్యూ కింద తీసుకొచ్చారు. గోర్ల రమేష్ గారిని తీసుకొచ్చారు. వాస్తవం కూడా మేము వలసవాదులైన లంబాడీని టార్గెట్గానే మా ఉద్యమం నడుస్తుంది. ఆదివాసులకు కొన్ని విలువలు ఉంటాయి. ఎరకల యానాది కమ్యూనిటీ అనేటి కూడా వాళ్ళ ఒక ద్రవిడ లక్షణాలు కలిగిన ఈ యాన్సెంట్ టైంలో కూడా ఈ ప్రాంత భూభాగంలో నివసించిన వాళ్ళు కాబట్టి, పైగా వలస వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి పెద్దగా వాళ్ళని మా ఉద్యమం టార్గెట్ చేయలే. మేము టార్గెట్ చేసింది కేవలం లంబాడాలని, అత్యధిక దోపిడీ చేసేది. కానీ ఎరకలలు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వాస్తవంగా బాధాకరం. రెండోది ఇప్పుడు అయినా బాధాకరం అంటే ఒకవేళ లంబాడాలు రిజర్వేషన్లు పోతే వాళ్ళతో పాటు మావి కూడా పోతే అని ఒక భయం కావచ్చు, ఉండొచ్చు. తర్వాత పరిణామాలు ఉంటాయి. నీకు లంబాడీ వలస అసంఖ్యాకంగా వచ్చి వాళ్ళ పూర్తిగా దోసుక తింటుందనే క్రమంలో ఒక మూమెంట్ జరిగేటప్పుడు ఆ వలస వచ్చిన లంబాడీల వైపు నువ్వు నిలబడి వాళ్ళను ఫైట్ చేస్తానంటే రేపు పొద్దుగాల ఆదివాసులు మిమ్మల్ని కూడా అదే బంతిలేసి కొట్టే పరిస్థితి వస్తుంది కదా. అవి కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కొన్ని సామాజిక విలువలు ఉంటాయి. ఈ కులాలు తీసేసుడు కలిపే దాంట్లో కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ అవగాహన లేకుండా మొన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మనము చూసుకున్నప్పుడు ఆయన ప్రధానంగా మాట్లాడే అంశాలు ఏంటిదంటే ఆదివాసులు ఇల్లిటరేస్ అంటే నిరక్షరాస్యత కలిగిన వాళ్ళు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని అమాయకులను ఆసరగా చేసుకొని ఉద్యమాన్ని తీసుకొచ్చినారు అంటా ఉంటారు.
అంటే నేను ఒకటి అంటానా, ఆదివాసులు ఇల్లిటరస్ ఎట్లయితారు? ఇవాళ ఆయన మాట్లాడిన విధానం అనేది ఒకానొక సందర్భంలో నేను కూడా ఇది నిజమే కావచ్చు అనే పరిస్థితికి పోయినా. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తేనె పూసిన కత్తిరా అంటారు. అవును. తేనె అంటే తీయగా ఉంటుంది, మనం నాకుతాం. కానీ లోపల కరుకు పెట్టిన కత్తి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నాకుతా అంటేనే నాలుక దిగిపోతుంది, జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఆ పద్ధతిలో చాలా సున్నితంగా సిస్టమేటిక్గా సిత్తును బొత్తులాగా చెప్పిన సందర్భం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కనపడుతుంది. అంటే ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది అనుకుంటేనే ఆదివాసీ సమాజాన్ని కూడా తన వైపు మార్చుకొని అంతిమంగా మీకు ఆల్టర్నేట్ లేదు, మీరు నిరక్షరాస్యులు, మీరు ఏబిసిడి అనాల్సిందే, లంబాడీ లిస్టులకి వెళ్ళి తొలగించడం సాధ్యం కానే కాదు అనే ఒక సైకాలజికల్ ఇంటర్వ్యూని మీ ద్వారా ఆయన పంపినరు. చాలామంది ఆదివాసీ మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి, అరే అన్న రమేష్ గారు ఏదో మాట్లాడిండు వాస్తవంగా కూడా, అది నిజమేనా, నిజంగానే మరి మనకి 10 ఎమ్మెల్యేలు అయితే 3 వస్తాయా, అసలు ఏంది, మరి వర్గీకరణ చేసుకోవచ్చు కదా అంటే అంత సైకాలజికల్గా ఆయన మాట్లాడిండు.